నమస్కారం భక్తులారా వీక్షకులారా ఈరోజు మనం అనంత విశ్వానికి అధిపతి సృష్టి స్థితి లయ కారకులలో ఒకరైన శ్రీమహావిష్ణువు గురించి తెలుసుకుందాం. ఆయన గురించి అడుగడుగునా అద్భుతాలు అనంతమైన లీలలు దాగి ఉన్నాయి. విష్ణువు ఎలా జన్మించాడు? ఆయన వాహనం ఏమిటి? ఆయన సహధర్మచారిణి ఎవరు? ఆయనకు సంతానం ఉందా? లోకకల్యాణం కోసం ఆయన ధరించిన దశావతారాలు ఏమిటి? మరియు ఆయన కొలువై ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు శ్రీమహావిష్ణువు గురించి సంపూర్ణమైన లోతైన కథనాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. భక్తి మార్గంలో ఒక దివ్య ప్రయాణానికి. సమయం, ప్రదేశం, పదార్థం అనేవి ఏవీ ఉనికిలో లేని ఆదిమ కాలంలో కేవలం అంతులేని నిశ్శబ్ద చీకటి సముద్రం మాత్రమే ఉండేది. ఈ నిత్య జలాలపై శ్రీమహావిష్ణువు అనంత సర్పం అయిన ఆదిశేషునిపై లోతైన యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. ఆయన నాభి నుండి ఒక కమలం మొలిచింది, మరియు ఆ కమలం నుండి సృష్టికర్త బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు ఎప్పుడూ జన్మించలేదు. ఆయన పరమాత్మ, సృష్టికి, ఉనికికి మరియు కాలానికి మూలం. దేవతలు, మానవులు, ప్రకృతి అన్నీ ఆయన నుండే ఉద్భవించి తిరిగి ఆయనలోకే లీనమవుతాయి. విష్ణువు విశ్వానికి కలలు కనేవాడు, తన దివ్యశక్తి ద్వారా దానిని సృష్టించేవాడు, సంరక్షించేవాడు మరియు మార్గనిర్దేశం చేసేవాడు. చీకటి అంతమై సృష్టి ప్రారంభమైనప్పుడు విష్ణువు మేల్కొని విశ్వచక్రం తిరిగి ప్రారంభమవుతుంది. ఆయన కేవలం దేవతలలో ఒక దేవుడు కాదు. ఆయన వాస్తవానికి అతీతమైన, నిత్యమైన ఉనికి. విశ్వానికి సంరక్షకుడైన శ్రీమహావిష్ణువు తరచుగా ఆకాశం మరియు సముద్రం వలె అనంతత్వాన్ని సూచించే ప్రశాంతమైన నీలి రంగుతో కనిపిస్తాడు. ఆయనకు 4 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక శక్తివంతమైన చిహ్నం ఉంటుంది. ఒక చేతిలో విశ్వశక్తి యొక్క భ్రమణ చక్రం అయిన సుదర్శన చక్రం ఉంటుంది. మరొక చేతిలో సృష్టి శబ్దాన్ని ఉత్పత్తి చేసే దివ్యమైన శంఖం ఉంటుంది. ఆయన 3వ చేతిలో బలం మరియు న్యాయానికి ప్రతీకగా గద ఉంటుంది, మరియు 4వ చేతిలో పవిత్రత మరియు దివ్య సౌందర్యానికి చిహ్నమైన పద్మం ఉంటుంది. విష్ణువు అంతులేని సముద్రంపై తేలియాడే ఆదిశేషుని అనంతమైన వలయాలపై విశ్రాంతి తీసుకుంటాడు. విష్ణువు గరుడునిపై ప్రయాణిస్తాడు. గరుడు ఒక దిగ్గజమైన డేగ వంటి దివ్య ప్రాణి. ఆయన విష్ణువుకు వాహనం మాత్రమే కాదు, అత్యంత భక్తుడు కూడా. గరుడుని వేగం గురించి చెప్పాలంటే ఆయన 3 లోకాలను క్షణాల్లో చుట్టి రాగలడని పురాణాలు చెబుతాయి. విష్ణువు ఏ లోకంలో అవతరించాలన్నా, ఏ కార్యం చేయాలన్నా గరుడు ఆయనకు తోడుగా ఉంటాడు. విష్ణువు యొక్క దివ్య నివాసం వైకుంఠం, కాలానికి అతీతమైన ఒక లోకం, శాంతితో మరియు దివ్య కాంతితో నిండినది. అక్కడ ఆయన పక్కన ఎల్లప్పుడూ లక్ష్మీదేవి, ఆయన శాశ్వత సహధర్మచారిణి, సంపద, శ్రేయస్సు మరియు భక్తికి దేవతగా కొలువై ఉంటుంది. వారు కలిసి విశ్వక్రమం, కరోనా మరియు సమృద్ధి యొక్క సమతుల్యతను సూచిస్తారు. వైకుంఠంతో పాటు విష్ణువు తరచుగా నివసించే మరొక ప్రదేశం క్షీరసాగరం. ఈ పాల సముద్రంలోనే విష్ణువు అనంతమైన, సర్పాకార ఆదిశేషునిపై పడుకుని యోగనిద్రలో ఉంటాడు. ఆయన పాదాలను లక్ష్మీదేవి ఒత్తుతూ ఉంటుంది. శ్రీమహావిష్ణువు దేవేరి, ఐశ్వర్యానికి, శోభకు, సంపదకు, అదృష్టానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి. వీరిద్దరి దాంపత్యం అన్యోన్యతకు, పూర్ణత్వానికి ప్రతీక. పురాణాల ప్రకారం దేవతలకు, రాక్షసులకు మధ్య అమృతం కోసం జరిగిన పాలసముద్ర మథనం సమయంలో అనేక దివ్య వస్తువులు సముద్రం నుండి ఉద్భవించాయి. వాటిలో ఒకటి దివ్యమైన, తేజస్సుతో ప్రకాశిస్తూ కమలంలో నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి. ఆమె అద్భుతమైన సౌందర్యంతో, తేజస్సుతో ప్రకాశిస్తూ చేతిలో కమలం, ధన కలశం కలిగి ఉంది. లక్ష్మీదేవి స్వయంగా విష్ణువును తన భర్తగా ఎంచుకుంది. అప్పటినుండి లక్ష్మీదేవి విష్ణువుతో పాటు వైకుంఠంలో నివసిస్తూ లోకకల్యాణానికి, ఐశ్వర్య ప్రదానానికి తోడ్పడుతుంది. శ్రీమహావిష్ణువుకు ప్రత్యక్షంగా సంతానం గురించి పురాణాలలో ఎక్కువగా ప్రస్తావనలు లేవు. ఆయన సృష్టికి మూలం కాబట్టి సకల ప్రాణకోటిని తన సంతానంగానే భావిస్తారు. అయితే ఆయన అవతారాలలో కొందరికి సంతానం ఉన్నట్లు చెప్పబడుతుంది. ప్రేమకు, కోరికలకు అధిపతి అయిన మన్మథుడు విష్ణువు మరియు లక్ష్మీదేవిల నుండి జన్మించినట్లు కొన్ని కథలు చెబుతాయి. శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు
ఆయనకు అనేక మంది సంతానం ఉన్నట్లు మహాభారతంలో పేర్కొనబడింది. వారిలో ముఖ్యమైనవారు ప్రద్యుమ్నుడు మరియు అనిరుద్ధుడు. శ్రీమహావిష్ణువు గురించి మొదట ఋగ్వేదంలో, అత్యంత ప్రాచీన హిందూ గ్రంథంలో ప్రస్తావించారు. అయితే ఆ తొలి రోజుల్లో విష్ణువు ప్రధాన దేవుడు కాదు. ఆయన ఇంద్రునికి సహాయకుడిగా, విశ్వం అంతటా తన 3 పెద్ద అడుగులు వేయడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఇది తరువాత ఆయన వామనావతార కథగా మారింది. అక్కడ ఆయన ప్రపంచాన్ని 3 అడుగులలో కొలిచాడు. కాలక్రమేణా ఉపనిషత్తుల మరియు పురాణాల కాలంలో విష్ణువు పాత్ర విస్తరించింది. మహాభారతం మరియు భగవద్గీతలో ఆయన ముఖ్యంగా కృష్ణుని అవతారం ద్వారా సర్వోన్నతమైన దైవిక శక్తిగా ఉద్భవించాడు. వైష్ణవం, హిందూ ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగం పెరగడంతో విష్ణువు పట్ల భక్తి విస్తృతంగా వ్యాపించింది. రామ మరియు కృష్ణ వంటి ఆయన అవతారాల ద్వారా ప్రజలు ఆయనను ప్రపంచ సంరక్షకుడిగా చూడటం ప్రారంభించారు. ఆయన శాంతియుత మరియు ప్రేమగల స్వభావం చాలా మంది ప్రజలను ఆయనను ఆరాధించేలా చేసింది. ఈ విధంగా శ్రీమహావిష్ణువు ఈ రోజు హిందూ మతంలో అత్యంత ప్రియమైన మరియు ఆరాధించబడే దేవతలలో ఒకరిగా నిలిచాడు. హిందూ విశ్వాసంలో శ్రీమహావిష్ణువు విశ్వానికి సంరక్షకుడు. ఎప్పుడైతే దుష్టత్వం ప్రబలి, ధర్మం, సత్యం మరియు మంచితనం మార్గం క్షీణించడం ప్రారంభమవుతుందో, అప్పుడు విష్ణువు సమతుల్యతను పునరుద్ధరించడానికి ఒక అవతారం లేదా భౌతిక రూపాన్ని తీసుకుంటాడు. ఆయన ఎందుకు పదేపదే భూమికి వస్తాడో వివరించే ఒక పురాతన శాపం కథ కూడా ఉంది. పురాతన కాలంలో దేవతలు మరియు అసురుల మధ్య తీవ్రమైన సంఘర్షణ చెలరేగింది. అసురులకు శుక్రాచార్యుడు అనే శక్తివంతమైన గురువు ఉండేవాడు. ఇతను భృగు మహర్షి మరియు అతని భార్య కావ్యమాత కుమారుడు. అసురులకు విజయం చేకూర్చడానికి శుక్రాచార్యుడు శివుని నుండి మృత సంజీవని అనే దివ్య మంత్రాన్ని పొందడానికి లోతైన ధ్యానం ప్రారంభించాడు. ఇది మరణించిన వారిని తిరిగి బ్రతికించగల శక్తి. శుక్రాచార్యుడు ధ్యానం చేస్తుండగా అతను అసురులను తన తండ్రి భృగువు ఆశ్రమంలో దాచమని కోరాడు. దేవతలు తమ శత్రువులు రక్షణ లేకుండా ఉన్నారని చూసి ఆకస్మిక దాడి చేశారు. భృగు మహర్షి దూరంగా ఉండటంతో అసురులు సహాయం కోసం అతని భార్య కావ్యమాత వద్దకు పరుగెత్తారు. ఆమె ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి ఆమె దేవేంద్రుడిని స్తంభింపజేసింది. భయపడిన దేవతలు సహాయం కోసం విష్ణువును ప్రార్థించారు. విష్ణువు ఇంద్రుడిని రక్షించడానికి అతని శరీరంలో ప్రవేశించాడు. కాని కావ్యమాత వారందరినీ నాశనం చేస్తానని బెదిరించింది. ఇంద్రుడిని రక్షించడానికి విష్ణువు తన దివ్య ఆయుధమైన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి కావ్యమాత తల నరికాడు. భృగు మహర్షి తిరిగి వచ్చి జరిగినది చూసినప్పుడు అతను తీవ్రంగా కలత చెందాడు. విష్ణువు ఒక స్త్రీని చంపినందుకు కోపంతో అతను విష్ణువును భూమిపై అనేక జన్మలు ఎత్తి మానవుడి వలె జనన మరణాల బాధను అనుభవించమని శపించాడు. భృగువు తరువాత తన భార్యను పవిత్ర జలంతో తిరిగి బ్రతికించినప్పటికీ అతని కోపం తగ్గలేదు. ఈ శక్తివంతమైన శాపం కారణంగానే శ్రీమహావిష్ణువు భూమిపై అనేక అవతారాలు తీసుకున్నాడు మరియు ప్రతి అవతారం ధర్మాన్ని రక్షించడంలో, చెడును ఓడించడంలో కీలక పాత్ర పోషించి భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేసింది. విష్ణువు యొక్క ప్రతి అవతారంలో లక్ష్మీదేవి ఆయన ప్రయాణంలో ఆయనను అనుసరించడానికి ఒక రూపాన్ని తీసుకుందని నమ్ముతారు. ఆమె భూమిదేవిగా, సీతగా, రాధగా అవతరించింది. శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు తీసుకున్నాడని నమ్మినప్పటికీ ఆయన యొక్క 10 అవతారాలు సాధారణంగా దశావతారాలుగా ప్రసిద్ధి చెందాయి. మత్స్యావతారం సృష్టి ప్రారంభంలో ఒక గొప్ప వరద ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు విష్ణువు మత్స్య, చేప రూపంలో కనిపించి మానవాళిని మరియు పవిత్ర గ్రంథాలను రక్షించాడు. ఆయన మనువు రాజు పడవను నడిపించి వినాశనం నుండి జీవాన్ని రక్షించాడు. కూర్మావతారం దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందడానికి సముద్ర మథనం చేసినప్పుడు వారు ఉపయోగించిన పర్వతం మునిగిపోవడం ప్రారంభించింది. విష్ణువు కూర్మ, తాబేలు రూపాన్ని ధరించి పర్వతాన్ని తన వీపుపై పట్టుకుని రెండు వైపులా విశ్వ మథనాన్ని కొనసాగించడానికి సహాయం చేశాడు. వరాహావతారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని విశ్వ సముద్రంలోకి లాగాడు. దానిని రక్షించడానికి విష్ణువు వరాహ అయ్యాడు. అతను రాక్షసుడితో పోరాడి భూమిని రక్షించి తన కోరలతో దానిని అంతరిక్షంలోకి తిరిగి ఎత్తాడు.
నరసింహావతారం, రాక్షసుడు హిరణ్యకశిపుడు అమరుడిగా మారడానికి ప్రయత్నించి భక్తులను హింసించినప్పుడు విష్ణువు సగం మనిషి సగం సింహం, నరసింహ రూపంలో కనిపించి అతన్ని నాటకీయంగా నాశనం చేశాడు. అతను మనిషి లేదా మృగం ద్వారా, పగలు లేదా రాత్రి ద్వారా, మరియు ఎటువంటి ఆయుధంతో కాకుండా సంధ్యా సమయంలో తన గోళ్లతో తన గుమ్మం వద్ద నాశనం చేయబడ్డాడు. వామనావతారం, శక్తివంతమైన రాక్షస రాజు బలిని అణచివేయడానికి విష్ణువు వామన అనే చిన్న బ్రాహ్మణ బాలుడిగా వచ్చాడు. అతను 3 అడుగుల భూమిని అడిగాడు. తరువాత ఒక దిగ్గజంగా పెరిగి 2 అడుగులలో మొత్తం విశ్వాన్ని ఆక్రమించాడు. 3వ అడుగుతో అతను బలిని శిక్షగా కాకుండా ఆశీర్వాదంగా సున్నితంగా పాతాళ లోకానికి నెట్టాడు. పరశురామావతారం, గొడ్డలి ధరించిన భయంకరమైన బ్రాహ్మణుడిగా జన్మించిన పరశురాముడు దురాక్రమణదారులైన దుష్ట క్షత్రియ పాలకులను నాశనం చేశాడు. ఒక యోధుడైనప్పటికీ అతను ఒక ఋషి వలె జీవించాడు మరియు ఇప్పటికీ లోతైన ధ్యానంలో జీవిస్తున్నాడని నమ్ముతారు. రామావతారం, తన 7వ అవతారంలో అతను అయోధ్య యువరాజు రాముడు. శ్రీరాముడు అత్యంత ప్రియమైన అవతారాలలో ఒకరు. రామాయణంలో జన్మించిన అతను ఆదర్శరాజు, భర్త మరియు యోధుడు. భక్తి మరియు విలువలతో అతను రాక్షస రాజు రావణుడిని ఓడించి ప్రపంచానికి న్యాయాన్ని అందించాడు. కృష్ణావతారం, మహాభారతం నుండి తన 8వ అవతారంలో కృష్ణుడిగా అతను తన బాల్యచేష్టలకు, రాధ పట్ల తన ప్రేమకు మరియు భగవద్గీతలో అర్జునుడికి మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతను కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధర్మాన్ని స్థాపించడానికి సహాయపడిన ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్. బుద్ధావతారం, తరచుగా చర్చించబడిన, జ్ఞానోదయం పొందిన బుద్ధుడు కూడా విష్ణువు యొక్క 9వ అవతారంగా పరిగణించబడతాడు. చాలా హిందూ సంప్రదాయాలు గౌతమ బుద్ధుడిని విష్ణువు అవతారంగా అంగీకరిస్తాయి. ఆచారాలు మతం యొక్క ఆత్మ కంటే ముఖ్యమైనవిగా మారిన సమయంలో కరోనా, అహింస మరియు అంతర్గత శాంతిని బోధించడానికి అతను వచ్చాడు. అయితే ఈ అవతారం తరచుగా కృష్ణుడి అన్న అయిన బలరాముడితో వివాదాస్పదంగా ఉంటుంది. కల్క్యావతారం, అతని చివరి 10వ అవతారంలో భవిష్యత్ యోధుడైన కల్కిగా అతను ప్రస్తుత కలియుగం ముగింపులో కనిపిస్తాడు. విష్ణువు కల్కిగా దుష్టత్వాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు కాలచక్రాన్ని తిరిగి ప్రారంభించడానికి గుర్రంపై స్వారీ చేసే యోధుడిగా కనిపిస్తాడు. ప్రసిద్ధ దశావతారాలకు అతీతంగా శ్రీమహావిష్ణువు కాలక్రమేణా అనేక ఇతర దివ్య రూపాలను తీసుకున్నాడని చెప్పబడింది. ప్రతి రూపానికి విశ్వంలో సమతుల్యత మరియు ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. అటువంటి ఒక అవతారం హయగ్రీవుడు, గుర్రం తల ఆకారంలో ఉన్న విష్ణువు రూపం. దేముళ్ళు మధువు మరియు కైటబుల నుండి దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందేందుకు ఈ అవతారం ధరించాడు మరియు జ్ఞానం మరియు అభ్యాసానికి ప్రతీకగా పూజించబడతాడు. మరొక అసాధారణ అవతారం మోహిని, విష్ణువు యొక్క ఏకైక స్త్రీ రూపం. అమృతం పంపిణీ సమయంలో దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించడానికి, రాక్షసులను మంత్రముగ్ధులను చేయడానికి పాలసముద్ర మథనం సమయంలో కనిపించింది. ఇది విశ్వక్రమం యొక్క సమతుల్యతను నిర్ధారించింది. విష్ణువు హంస రూపంలో కూడా కనిపించి, సనక, సనాతనుల వంటి ఋషులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు సత్యం మరియు భ్రమల మధ్య వివక్ష యొక్క సారాంశాన్ని ప్రసాదించాడు. నారదుడుగా అతను నిరంతరం సంచరించే ఖగోళ ఋషిగా అవతరించాడు. అతను భక్తిని వ్యాప్తి చేశాడు మరియు అనేక విశ్వ సంఘటనలలో కీలక పాత్రలు పోషించాడు. దత్తాత్రేయుడు రూపంలో అతను త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, శివ యొక్క అంశాలను కలిపి ప్రదర్శించాడు. కోరికలు లేని మార్గాన్ని మరియు జ్ఞానాన్ని బోధించాడు. అతను ఋషభుడుగా కూడా అవతరించాడు. ఒక గొప్ప ఋషి మరియు ఆధ్యాత్మిక గురువు, నైతిక మరియు యోగ క్రమశిక్షణలకు స్థాపకుడిగా పరిగణించబడతాడు. యజ్ఞుడుగా అతను త్యాగపు అగ్ని సూత్రాన్ని ప్రతిబింబించాడు మరియు మునుపటి యుగంలో ఇంద్రుడి పాత్రను తీసుకున్నాడు, దివ్య క్రమాన్ని నిర్ధారించాడు. కపిలుడు రూపంలో అతను సాంఖ్య తత్వాన్ని బోధించాడు మరియు ఆధ్యాత్మిక విమోచనం వైపు అన్వేషకులకు మార్గనిర్దేశం చేశాడు. ధర్మ మరియు అహింసకు జన్మించిన కవల ఋషులు నర నారాయణులు కూడా విష్ణువు అవతారాలు. వారి తీవ్ర తపస్సు మరియు అంతర్గత పవిత్రతకు ప్రసిద్ధి చెందారు. అది ఒకప్పుడు ఇంద్రుడిని కూడా భయపెట్టింది. కొన్ని పురాణాల ప్రకారం విష్ణువు పృథువుగా కూడా అవతరించాడు. భూమిని పండితుల కోసం పాలు పితికి,
మానవాళికి ఆహారం మరియు శ్రేయస్సును అందించిన మొదటి రాజు. వేదాల సంకలనం మరియు మహాభారత రచయిత అయిన వ్యాసుడు కూడా విష్ణువు యొక్క శక్తివంతమైన అవతారంగా పరిగణించబడతాడు. కలియుగంలో పవిత్ర జ్ఞానాన్ని సంరక్షించడంలో మరియు నిర్వహించడంలో అతని పాత్ర కీలకం. ఈ అవతారాలలో ప్రతి ఒక్కటి, పాక్షికంగా లేదా పూర్తిగా, విష్ణువు యొక్క అనంతమైన కరుణను మరియు ధర్మాన్ని రక్షించడానికి, జీవులను విమోచనం వైపు నడిపించడానికి మరియు విశ్వం యొక్క సున్నితమైన సమతుల్యతను నిర్వహించడానికి ఆయనకున్న నిరంతర నిబద్ధతను ప్రదర్శిస్తుంది. శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన వేలాది దేవాలయాలు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత ప్రసిద్ధి చెందినవి, భక్తులు వేల సంఖ్యలో సందర్శించే దివ్యక్షేత్రాలు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్, కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయాలలో ఒకటి. ఇక్కడ శ్రీనివాసుడు, విష్ణువు, స్వయంభువుగా కొలువై ఉన్నాడు. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, తమిళనాడు, కావేరీ నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం, శ్రీ వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ విష్ణువు రంగనాథస్వామి రూపంలో శేషతల్పంపై పడుకుని ఉంటాడు. పూరీ జగన్నాథ ఆలయం, ఒడిశా, ఇది చార్ ధామ్ యాత్రలో ఒక భాగం. ఇక్కడ జగన్నాథుడు, విష్ణువు, బలభద్రుడు, సుభద్ర రూపంలో దర్శనమిస్తారు. ప్రసిద్ధ రథయాత్ర ఇక్కడి ప్రత్యేకత. బదరీనాథ్ ఆలయం, ఉత్తరాఖండ్, హిమాలయాల్లో ఉన్న చార్ ధామ్ యాత్రలో మరొక ముఖ్యమైన భాగం. నారాయణ రూపంలో విష్ణువు ఇక్కడ పూజలందుకుంటాడు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, కేరళ, దక్షిణ ద్వారకగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ఇక్కడ బాలకృష్ణుని రూపంలో విష్ణువు కొలువై ఉంటాడు. ద్వారకాధీశ్ ఆలయం, గుజరాత్, శ్రీకృష్ణుడు తన రాజ్యంగా చేసుకున్న పవిత్ర నగరం ద్వారకలో ఉన్న ఈ ఆలయం, చార్ ధామ్లో మరొకటి. హంపి విట్ల ఆలయం, కర్ణాటక, విజయనగర సామ్రాజ్యం యొక్క అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రతీక. ఇక్కడ విట్లుడు, విష్ణువు రూపం కొలువై ఉంటాడు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వరాహ నరసింహస్వామిగా విష్ణువు కొలువై ఉంటాడు. చందనంతో కప్పబడి ఉంటాడు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, తెలంగాణ, ఇక్కడ స్వయంభువుగా లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉంటాడు. శ్రీమహావిష్ణువు విశ్వానికి కేవలం ఒక సంరక్షకుడు మాత్రమే కాదు, గందరగోళం ఏర్పడినప్పుడల్లా సమతుల్యతను పునరుద్ధరించే దివ్యశక్తి. రాముడి నుండి కృష్ణుడి వరకు ఆయన అనేక అవతారాల ద్వారా, సత్యం, విధి మరియు కరోనా ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని ఆయన మనకు గుర్తు చేస్తాడు. లక్ష్మీదేవి తన పక్కన ఉండగా, విష్ణువు శ్రేయస్సు మరియు రక్షణ యొక్క శాశ్వత బంధాన్ని సూచిస్తాడు. ఆయన కథలు కేవలం పురాణగాథలు కాదు, అవి ఈనాటికీ లక్షలాది మందికి మార్గనిర్దేశం చేస్తున్న కాలాతీత పాఠాలు. ఈ వీడియో మీకు నచ్చిందని, శ్రీమహావిష్ణువు గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ప్రతిదీ లభించిందని ఆశిస్తున్నాను. మీకు ఈ విషయాలపై ఏమైనా సందేహాలున్నా, మీరు మరిన్ని ఏ దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నా, దయచేసి కామెంట్లలో తెలియజేయండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.